ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి బిగ్ అలర్ట్ అని చెప్పుకోవాలి. ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా బంగారం ధరలు పెరిగాయి. మళ్ళీ గ్లోబల్ మార్కెట్లో చూసుకుంటే ధరలు మళ్ళీ తగ్గుముఖం పడడం అయితే చూస్తున్నాం. మరి ఒక్కసారి గత 10 రోజులుగా హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్లు 22 క్యారెట్లు బంగారం ధర ఎలా ఉంది అంటే మార్చి 3వ తారీఖు నుంచి మార్చి 12 వరకు చూసుకుంటే ధరలు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. 1 గ్రామ్ సంబంధించి అంటే మార్చి 3వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర 289 రూపాయలు తగ్గి 16,762 రూపాయల్లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 265 రూపాయలు తగ్గి 15,365 రూపాయల్లో ఉంది. మార్చి 4వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్లు 311 రూపాయలు తగ్గి 16,451 రూపాయల్లో ఉంది. ఇంకా 22 క్యారెట్లు చూసుకుంటే 255 రూపాయలు తగ్గి 15,080 రూపాయల్లో ఉంది. మళ్ళీ మార్చి 5వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్లు 163 రూపాయలు తగ్గి 16,288 రూపాయల్లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 150 రూపాయలు తగ్గి గ్రామ్ కి 14,930 రూపాయలు. ఇంకా మార్చి 6వ తారీఖు వస్తే 24 క్యారెట్లు 175 రూపాయలు తగ్గి 16,113 రూపాయలు ఉంది. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 160 రూపాయలు తగ్గి 14,770 రూపాయల్లో రావడం చూస్తున్నాం. అంటే 3వ తారీఖు 4, 5, 6 చూసుకుంటే 289, 311, 163, 175 ఇలా తగ్గుతూ వస్తున్నాయి 24 క్యారెట్స్. ఇంకా 22 క్యారెట్స్ అయితే 265, 285, 150, 160 ఇలా తగ్గుతూ వస్తుంది. ఇంకా మార్చి 7వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ 251 రూపాయలు పెరిగి గ్రామ్ కి 16,364 రూపాయల్లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్కి వస్తే 230 రూపాయలు పెరిగి 15,000లో గ్రామ్ ధర ఉండడం చూస్తున్నాము. మళ్ళీ మనం మార్చి 8వ తారీఖు వస్తే అంటే 3, 4, 5, 6 వరకు చూసుకుంటే తగ్గుతూ వస్తున్నటువంటి ధర ఒకసారి 7వ తారీఖు మళ్ళీ పెరగడం అనేది చూస్తున్నాం. మార్చి 8వ తారీఖు వస్తే 24 క్యారెట్లు 16,364 రూపాయల ధర పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగా ఉంది. ఇంక 22 క్యారెట్స్ కూడా అంతే, ధర పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగా ఉండి గ్రామ్ ధర 15,000లో ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చి 9వ తారీఖు వస్తే 24 క్యారెట్లు మళ్ళీ 190 రూపాయలు తగ్గి గ్రామ్ 16,168 రూపాయలకి అయితే రావడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్ అయితే 180 రూపాయలు తగ్గి 14,820 రూపాయలు. మార్చి 10కి వస్తే 24 క్యారెట్లు 70 రూపాయలు పెరిగి గ్రామ్ కి 16,238 రూపాయలు. ఇంకా 22 క్యారెట్స్ అయితే 65 రూపాయలు పెరిగి గ్రామ్ కి 14,885లో ఉంది. మళ్ళీ మనం మార్చి 11 చూస్తే 24 క్యారెట్లు గ్రామ్ కి 93 రూపాయలు పెరిగి 16,331. ఇంకా 22 క్యారెట్స్ అయితే 85 రూపాయలు పెరిగి 14,970 రూపాయలు. మళ్ళీ 10వ తారీఖు 11వ తారీఖు చూసుకుంటే 70 రూపాయలు, 93 రూపాయలు ఇలా పెరగడం చూస్తున్నాం. ఇంకా 12వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్లు 109 రూపాయలు మళ్ళీ తగ్గి 16,222 రూపాయల్లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 100 రూపాయలు తగ్గి 14,870 రూపాయలు ఉండడం చూస్తున్నాం. అంటే మార్చి 12 వరకు చూసుకుంటే 24 క్యారెట్లు 1,60,000లో ఉంది, 22 క్యారెట్స్ 1,40,000లో ఉండడం అయితే చూస్తున్నాం. సో ఏది ఏమైనా మళ్ళీ కొంచెం ధరలు అనేవి తగ్గడము పెరగడం, ఒకరోజు తగ్గుతుంది, ఒకరోజు పెరుగుతుంది, అంటే ఫ్లక్చువేట్ అవుతున్నట్టయితే కనిపిస్తుంది. మరి హైదరాబాద్ కి సంబంధించి 24 క్యారెట్లు 22 క్యారెట్లు మార్చి 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అయితే చార్ట్ ఎలా ఉంది. మరి వెండి ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఒకసారి వెండి చూస్తే మార్చి 3వ తారీఖు నుంచి 12 వరకు చూసుకుంటే 10 గ్రాములు, 100 గ్రాములు, 1 కేజీ వెండి ఎలా ఉంది చూద్దాం. అంటే మార్చి 3వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు వెండి 3,150 రూపాయలు ఉంది. ఇంకా 100 గ్రాములకు వస్తే 31,500. ఇంకా కిలో వెండి అయితే ధర పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగా ఉండి కిలో వెండి 3,15,000లో ఉంది. అంటే మార్చి 3వ తారీఖున వెండి కిలో 3,15,000. ఇంకా మార్చి 4వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,950, 100 గ్రాములు 29,500. ఇంకా కిలో వెండి 20,000 తగ్గి కిలోకి 2,95,000లో ఉండడం అయితే చూస్తున్నాం. అంటే మార్చి 4వ తారీఖుని కిలో వెండి 20,000 తగ్గి 2,95,000లో ఉంది. ఇంకా మార్చి 5వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,950, 100 గ్రాములు 29,500. ఇంకా 1 కేజీ అయితే ధర పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగా ఉండి కిలో వెండి 2,95,000 అయితే వచ్చింది. ఇంకా మార్చి 6వ తారీఖును చూసుకుంటే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000. ఇంకా కిలో వెండి 5,000 తగ్గి కిలోకి 2,90,000. చూడండి, మార్చి 3వ తారీఖు 3,15,000 ఉన్నటువంటి వెండి కిలో మార్చి 6వ తారీఖు వచ్చేటప్పటికి 2,90,000 అయితే వచ్చేసింది. ఇంకా 7వ తారీఖును చూసుకుంటే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000. ఇంకా కిలో అయితే ధర పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగా ఉండి కిలో వెండి 2,90,000
90,000లో ఉంది. మార్చి 8వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000. ఇంకా కిలో వెండి ధర పెరగలేదు తగ్గలేదు, స్థిరంగా ఉండి కిలో వెండి 2,90,000. ఇంకా మార్చి 9వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000. ఇంకా కిలో వెండి ధర పెరగలేదు తగ్గలేదు, స్థిరంగా ఉంది కిలో వెండి 2,90,000. అంటే మార్చి 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు చూసుకుంటే కిలో వెండి ఎటువంటి మార్పులు లేవు ధరలో. కిలో వచ్చేసి 2,90,000 అయితే ఈ 3 రోజులు అదే రేట్ లో ఉంది. ఇంకా మార్చి 10కి వస్తే 10 గ్రాములు మళ్ళీ 3,000, 100 గ్రాములు 30,000, 1 kg 10,000 పెరిగి 3 లక్షలు అయితే కిలో వెండి రావడం అయితే చూస్తున్నాం. ఇంకా మార్చి 11వ తారీఖును చూసుకుంటే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000. ఇంకా కిలో వెండి ధర పెరగలేదు తగ్గలేదు, స్థిరంగా ఉండి కిలో వెండి 3 లక్షల్లో ఉంది. ఇంకా మార్చి 10, 11 తారీఖులో కిలో వెండి 3 లక్షల్లో ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చి 12కి వస్తే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000. ఇంకా కిలో వెండి 10,000 తగ్గి కిలో 2,90,000లో ఉంది. అంటే మార్చి 12వ తారీఖు 10,000 తగ్గి 2,90,000 కిలో వెండి ఉన్న చూస్తున్నాం. అంటే మార్చి 3వ తారీఖుని 3,15,000 ఉన్నటువంటి కిలో వెండి 12వ తారీఖు వచ్చేటప్పటికి 2,90,000 అయితే రావడం చూస్తున్నాం. అంటే వార్ ఎఫెక్ట్ వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి అనుకున్నాం, కానీ కొంచెం రిలాక్సేషన్ అయితే కనిపిస్తుంది. ధరలు కొంచెం తగ్గుతూ వస్తున్నాయి. బంగారం వెండిలో కూడా పెరిగినా కూడా కొంచెం స్వల్పంగా పెరగడం మళ్ళీ తగ్గడం అనేది చోట ఫ్లక్చువేషన్స్ అనేవి చూస్తున్నాం. మరి ఈ టైంలో మ్యారేజ్ సీజన్స్, వేడుకలు, పండుగలు అన్ని ఇంకా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ టైంలో ఈ బంగారం వెండి ధరలు ఇలా తగ్గడం అనేది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో హైదరాబాద్ కి సంబంధించి వెండి అయితే ఇలా ఉంది. మనం బంగారం గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏవైతే మనం చార్ట్ చూసాం ఇదంతా కూడా GST, TSC ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. సో ఈ రోజు అయితే హైదరాబాద్ కి సంబంధించి బంగారం వెండి చార్ట్ ఇలా ఉంది. థ్యాంక్ యూ.